నా పేరు మోహన్. చాలామంది తల్లిదండ్రుల కలలానే నేను ఎంబీబీఎస్ డిగ్రీని సంపాదించాను మరియు తర్వాతి చదువును యూకేలో చదవాలనేది నా కల. దానికోసం నేను PLAB టెస్ట్లో ఉత్తీర్ణత సాధించాను. దీనివల్ల నేను యూకేలో 5 సంవత్సరాల పాటు ఉండి నా చదువు కంప్లీట్ చేసుకుని తగిన ఉద్యోగం సంపాదించి తిరిగి ఇండియాకి రావచ్చని నా ప్లానింగ్. వీసా రాగానే యూకేకి ప్రయాణమయ్యాను. అన్నీ అనుకున్నట్లు జరుగుతున్నందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నందుకు లోపల బాధగా కూడా ఉంది. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన జీవితకాలపు సంపాదనతో నన్ను చదివించి కష్టపడి 1 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. నేను తనకంటే ఎక్కువ సంపాదించాలనేది నా తపన. ఇన్ని ఆలోచనల్లో ఉండగానే యూకేలో ఫ్లాట్కి చేరుకున్నాను. అన్నీ ఊహించినట్టుగానే ఉన్నాయి. కానీ రోజులు గడిచిన కొద్దీ ఇంటి మీద బెంగ ఎక్కువైంది. ఖర్చులని అన్నింటినీ అదుపులో ఉంచుకొని వారానికి ఒకసారి ఇంటికి కాల్ చేస్తున్నాను. అది కూడా చాలా చౌక ధర అయిన అంతర్జాతీయ ఫోన్ కాల్. 2 సంవత్సరాలు గడిచాయి. చదువు కంప్లీట్ చేసుకున్నాను. మెక్డొనాల్డ్స్, KFC మరియు డిస్కోలతో సమయం తెలియకుండా గడిపేస్తున్నాను. ఇప్పుడు ఇంటి ఊసు కూడా అంతగా ఉండట్లే. రూపాయి విలువ తగ్గినప్పుడల్లా విదేశీ రేటు పెరుగుతుండటం చూసి ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే నా సంపాదన విలువ పెరుగుతుందని ఆనందం. చివరిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు 10 రోజుల సెలవులు మాత్రమే ఉన్నాయని నా తల్లిదండ్రులకు చెప్పాను. ప్రతిదీ ఈ 10 రోజుల్లో చేయాలి అని ఇండియాకి బయలుదేరాను. విమానంలో చౌక ధర కలిగిన టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాను. ఇంటికి వెళ్తున్నానన్న సంతోషంలో అమ్మా నాన్నకు మరియు దగ్గరి బంధువులకు గిఫ్ట్స్ తీసుకున్నాను. ఇంటికి చేరుకున్న తర్వాత నేను ఒక వారం రోజుల పాటు అమ్మాయిల ఫొటోస్ చూస్తూ ఉన్నాను. ఎవరినీ సెలెక్ట్ చేసుకోలేకపోయాను. చూస్తే ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అమ్మా నాన్నల సహాయంతో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను. కానీ 3 రోజులలో పెళ్లి చేసుకోవడం అంటే చాలా హడావుడి అవుతుందని పెళ్లికి 3 సంవత్సరాలు ఆగమన్నాను. కానీ అమ్మాయి తరపు వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ మరునాడే పెళ్లి చేసుకున్నాను. అమ్మాయితో పాటు యూకే తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అమ్మా నాన్నలకు కొంత డబ్బు ఇచ్చి పొరుగువారికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భార్యతో కలిసి యూకే బయలుదేరాను. నా భార్య సుమారు 2 నెలలు ఈ దేశాన్ని ఆస్వాదించింది. తరువాత ఆమెకి ఇంటి బెంగ మొదలయ్యింది. వారంలో 2 సార్లు, కొన్నిసార్లు వారానికి 3 సార్లు ఇంటికి కాల్ చేస్తూ మాట్లాడేది. మా పొదుపులు తగ్గడం ప్రారంభించాయి. సంవత్సరం తిరిగేలోగా మాకు కవల పిల్లలు పుట్టారు, పాప మరియు బాబు. నాతో మాట్లాడిన ప్రతిసారి నా తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలని ఉంది అని చెప్పేవారు. నేను ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోయా. ఇక నేను ఇంటికి వెళ్ళాలి అనుకునే నిర్ణయం ఒక కలలా మిగిలిపోయింది. ఒకరోజు నాకు మా బంధువుల నుండి కాల్ వచ్చింది. నా తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఆ మాట విని నేనెంతో బాధపడ్డాను. కానీ ఎంత ప్రయత్నించినా ఇంటికి వెళ్ళలేకపోయా. కొన్ని రోజుల తర్వాత వారు కాలం చేశారని వార్తొచ్చింది. మా దగ్గరి బంధువులే ఉన్నంతలో అన్ని కార్యక్రమాలు చేసేశారు. నా తల్లిదండ్రులు నా పిల్లల్ని చూడకుండానే చనిపోయారని నాలో నేనే కుమిలిపోయాను. కొన్ని సంవత్సరాల తరువాత నా భార్య కోరిక మేరకు స్వదేశంలో సెటిల్ అవ్వాలని బయలుదేరాను. నేను ఇండియాకి వెళ్ళాక తగిన ఇల్లు కొనుక్కోవాలి అనుకుని మంచి ఇంటి కోసం వెతకడం ప్రారంభించాను. ఇన్ని సంవత్సరాలలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. నా పొదుపు తక్కువగా ఉండడంతో నేను ఒక్క ఇల్లు కూడా కొనలేకపోయా. తిరిగి యూకే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ నా భార్య నాతో రావడానికి నిరాకరించింది. ఇక చేసేది ఏమీ లేక 3 సంవత్సరాలలో ఇంకొంత డబ్బు సంపాదించుకొని వస్తానని చెప్పి తనని వదిలి నేను పిల్లలు యూకే వెళ్ళిపోయాము. 3 సంవత్సరాలు కాస్త 10 సంవత్సరాలు అయ్యాయి. నా కూతురు యూకే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అబ్బాయి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా తిరిగి ఇండియాకి వచ్చేశాను.
సంపాదించిన మొత్తాన్ని కూడబెట్టి 2 బెడ్రూమ్స్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నా భార్య తన స్వంతింట్లోనే ఉండిపోయింది. పిల్లలు నన్ను ఒంటరిని చేసేశారు. నాన్నతో పోల్చుకుంటే నేను ఒక బెడ్రూమ్ ఎక్కువ ఉన్న ఇల్లు సంపాదించాను. కిటికీ నుండి బయటికి చూస్తుంటే పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. వారిని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. నాన్నతో కలిసి ఆడుకున్న రోజులు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా పిల్లలు అప్పుడప్పుడు కాల్ చేస్తూ నా బాగోగులు కనుక్కుంటున్నారు. వాళ్ళు ఇలా అయినా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషపడుతున్నాను. ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో నేను సంపాదించుకున్న దానికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ ఉన్నాయి. నాన్న కంటే ఎక్కువ సంపాదించాలనే తపనతో వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను. అలా వారిని చివరి రోజుల్లో చూసుకోలేకపోయాను. నా భార్య మరియు నా పిల్లలు కూడా నాకు దూరమయ్యారు. ఇక నా తల్లిదండ్రులలాగే నా మరణం తర్వాత నా చివరి కార్యం బంధువులే చేస్తారేమో అని మనసులో అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కడినే ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పటికీ నా మదిలో ఒక ప్రశ్న ఉంది. అసలు నేను ఏమి సంపాదించానని? కానీ దానికి నా దగ్గర సమాధానం లేదు. ఈ రోజుల్లో చాలామంది వాళ్లకంటే ఎక్కువ సంపాదించాలి, వీళ్లకంటే ఎక్కువ సంపాదించాలి అని కన్నవారిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చివరి రోజుల్లో కన్నవారికి ఆసరాగా లేకుండా పోతే అసలు మన బ్రతుక్కి అర్థమేముంది? తీరా వాళ్ళు కాలం చేశాక వచ్చి బాధపడటం. మన అనుకున్న వాళ్ల ప్రేమాభిమానాలు సంపాదించుకోవడమే అన్నిటికన్నా గొప్ప సంపాదన. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.